హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజ్తో బ్రేక్ఫాస్ట్. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. క్యాబేజ్ అలాగే ఎగ్ కాంబినేషన్లో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకుంటాము. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ క్యాబేజ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా క్యాబేజ్ని ఇలా చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న క్యాబేజ్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు క్యాబేజీ ముక్కలకి 3 గుడ్లను తీసుకుంటున్నాను. ఎగ్స్ని కూడా క్యాబేజీ ఉన్న బౌల్లో వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారము, తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ క్యారెట్ని తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న క్యారెట్, క్యాబేజ్ ఎగ్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలోనే టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని వేసుకొని అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఒక స్పూన్తో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా మనం ఇలా అదుముకోవాలి. సెట్ చేసుకోవడం ద్వారా మనకి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దానిపైన మూత నుంచి ఉడికించుకోవాలి. పైన ఎగ్ మొత్తం ఆరిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఎగ్ మిశ్రమం మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఒక సైడ్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని మరలా రెండో వైపు తిప్పుకొని దానిపై మూత నుంచి 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచి దీన్ని ఉడికించుకోవాలి. అలాగైతేనే లోపల ఉన్న ఎగ్ మిశ్రమం అలాగే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఫ్లఫీ క్యాబేజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ది బెస్ట్ అండ్ ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా సూపర్గా ఉంటుందండి. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, మనకి ఇక్కడ గుమగుమలాడి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీనిలో ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి, ఎక్కడ కూడా మాడకుండా మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నిటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది, చాలా బాగుందండి. అలాగే ఇందులో మిరియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంది. ఎగ్ స్మెల్ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని
మార్నింగ్ తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా పిండితో చేసుకునే బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా రెడీ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని మనం చాక్తో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీరు మీ ఇష్టం ఉన్న షేప్లోకి కట్ చేసుకోవచ్చు. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.